హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రభాస్ మూవీని ఫ్లాప్ చేయాలని చూస్తుంది ఎవరు? వీరమల్లు సైడ్ వచ్చేసిన ఓజీ టీం. నవీన్ పోలిశెట్టితో మణిరత్నం మూవీ ఉందా లేదా? వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. కన్నప్ప మూవీ హాట్ డిస్క్ మిస్ అయింది. అది కూడా ప్రభాస్ యాక్ట్ చేసిన సీన్స్ అని టాక్. సీన్స్ కి ఇంకో కాపీ ఉందో లేదో తెలీదు, బట్ విఎఫ్ఎక్స్ బాగా అవసరమైన సీన్స్ అని తెలుస్తుంది. చూడాలి మరి అనుకున్న టైంకి ఆన్ టైం రిలీజ్ అవుతుందో లేదో. డకాడ్ మూవీ నుంచి రీసెంట్ గా క్లిమ్స్ రిలీజ్ అయింది. సేమ్ శృతి హాసన్తో వదిలిన వీడియో ఎలా అయితే ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది. బట్ ఈసారి యాడ్ విశేష్ కొత్తగా ట్రై చేస్తున్నాడని అయితే అర్థమైంది. బట్ ఎప్పట్లానే టార్గెటెడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టే అనిపిస్తుంది ఈ ఫిల్మ్ కూడా. విజయ్ సేతుపతి నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఏఎస్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఓవరాల్ గా సింగిల్ డిజిట్ క్రాస్ తోనే ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. మహారాజా లాంటి హిట్ తర్వాత ఆ రేంజ్ లో మరోసారి విజయ్ కి హిట్ అయితే పడనే లేదు. ఎప్పుడైతే పూరి జగన్నాథ్ మూవీలో చేస్తూ ఉండగా నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. హైదరాబాద్ అండ్ చెన్నైలో షూటింగ్ చేయబోతుంది మూవీ టీం. మణిరత్నం అనే డైరెక్టర్ తో ఒక్కసారైనా వర్క్ చేయాలని ప్రతి యాక్టర్ కి ఉంటుంది. అయితే ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో మూవీ ఉండబోతుంది అంటూ రూమర్స్ అయితే గట్టిగానే వినిపించాయి. బట్ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోబోతున్నాయి. ప్రజెంట్ తగ్ లైఫ్ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం నెక్స్ట్ కూడా సింబుతోనే మూవీ చేయబోతున్నాడు. సో నవీన్ పోలిశెట్టితో మూవీ ఇప్పట్లో లేనట్టే. కింగ్ నాగార్జున ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవగా చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఆఫర్స్ అయితే వరుసపెట్టి వస్తూ ఉన్నాయి. కూలీలో తను చేసిన పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయిన రజనీకాంత్ తన అప్కమింగ్ మూవీలో మెయిన్ విలన్ గా అడిగినట్టు కూడా టాక్ గట్టిగా వినిపిస్తుంది. చూస్తుంటే ఈ క్యారెక్టర్ రోల్స్ లో నాగార్జున విజృంభిస్తాడనే అనిపిస్తుంది. రవితేజ మాస్ రాజా మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ ఆగస్ట్ 27న గణేష్ చతుర్థికి రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. వెడ్నెస్డే రిలీజ్ కాబట్టి టాక్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ వీక్ సాలిడ్ నెంబర్స్ పడ్డం పక్కా. అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. వర్షం మూవీ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు తెలుగు స్టేట్స్ లో 2.3 కోట్ల గ్రాస్, వాల్విడిగా 2.5 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ 3 రిలీజెస్ కలుపుకుంటే 3.3 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. సో రీ రిలీజ్ లో కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇక స్పిరిట్ మూవీలో దీపికా పదుకొన్ని రిజెక్ట్ చేసి దిమ్రిని యాక్సెప్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీపికా టీమ్ ఆర్ పెయిడ్ టీమ్ ఈ మూవీపై నెగిటివ్ ప్రాపగండా నడిపిస్తుంది అంటూ చాలా మంది నమ్ముతున్నారు. అండ్ ఈ వార్త సందీప్ రెడ్డి వంగ వరకు వెళ్లడంతో ఈ ట్వీట్ తో తను ట్విట్టర్ లో అయితే రియాక్ట్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. దీపికపై ట్రోల్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఓవర్ రేటెడ్ యాక్ట్రెస్ అంటూ చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. హరియర్ వీరమల్లు బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఓపెన్ అయ్యి చాలా రోజులే అవుతున్నా ఇప్పటివరకు 1,00,000 మార్కుని ఎందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. అందరూ కూడా ఓజీ కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండగా చివరికి ఓజీ టీం కూడా ఫస్ట్ అందరికీ వీరనే తర్వాతే గంభీర అంటూ ట్వీట్ వేసే వరకు వచ్చింది ఈ ఫిల్మ్. బట్ ఇప్పుడు ఈ మూవీ బుకింగ్స్ ట్రైలర్ పై ఆధారపడ్డాం. ఒకంత షాకింగ్ థింగ్. ఇది ఇలా ఉంటే మరోపక్క ఓజీ బిజినెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది. కర్ణాటకలో ఇప్పుడు 13 కోట్ల వరకు నెంబర్ వినిపిస్తుండడం విశేషం. ఇదే గానీ ఫైనల్ అయితే ఒక కర్ణాటక నుంచే 25 కోట్ల గ్రాస్ అందుకోవాల్సి ఉంటుంది ఓజీ ఫిల్మ్. చూడండి మరి ఫైనల్ గా ఎంతవరకు వెళ్తుందో. ఇక కలేజే విషయానికి వస్తే రిలీజ్ కి ఇంకా 2 days ఉన్నా ప్రీమియర్స్ రేపు నైట్ అయితే పడబోతున్నాయి. సినిమాపై ఉన్న డిమాండ్ కి ఈ రోజు ఇంకా షోస్ అయితే పెంచబోతున్నారు. లాస్ట్ 24 hours లో బుక్ మై షోలో 26,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 4 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిల్మ్. రిలీజ్ టైం కి 5 కోట్ల మార్క్ అందుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో డే 1 10 కోట్ల గ్రాస్ అందుకునే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఇచ్చిన షో ఇచ్చినట్టే ఫాస్ట్ గా ఫిల్ అవుతుంది. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.